నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము శివాజీ గారికి సంబంధించి కొన్ని స్టోరీలు చెప్పుకున్నాము. ఛత్రపతి శివాజీ గారికి చాలా మంది కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మరికొన్ని స్టోరీస్ కావాలి అని. సో ఆయన గురించి ఏమన్నా కొన్ని స్టోరీస్. శివాజీ చరిత్రలో ఉన్నాడు కదా. ఇది రామాయణము మహాభారతము ఎప్పుడో జరిగింది కదా, మొన్న ఈ మధ్య జరిగిందే. ఆయన కథలన్నీ మనకి కనపడుతూనే ఉంటాయి. అంటే కొన్ని ప్రత్యక్షంగా మన సోషల్ బుక్స్లో కూడా ఉంటాయి. అయితే ఈ శివాజీ గురించి చెప్పాలంటే ఈయన చాలా సమర్థుడైన పాలకుడు. తర్వాత మీరు బాంబే అవి వెళ్ళినప్పుడు, పూనా వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటారు, ప్రతి చోట శివాజీ విగ్రహం కనపడుతుంది. అంతగా 2-3 వీధులు తప్పిస్తే శివాజీ విగ్రహం కనిపిస్తుంది. అలానే షాపుల మీద కూడా పేర్లు శివాజీది ఆయన పేరు వచ్చేలాగా షాప్ ఉంటుంది. అంటే అంత ఇంప్రెస్ చేయగలిగిన రాజులు అరుదుగా ఉంటారు. అవును, ఈయన అలా ఇంప్రెస్ చేయగలిగాడంటే అది ఒకటి భాగం. అయితే నాకు పర్సనల్గా కూడా చాలా ఇష్టం. ఎందుకంటే తల్లి అంటే విపరీతమైన గౌరవం ఆయనకి. తల్లి ప్రేమికుడు, అవును, మాతృప్రేమికుడు. చక్కటి పదం. అయితే చూద్దాం శివాజీ సంగతి. మరాఠా సామ్రాజ్యాన్ని మొఘల్స్ తమ దాంట్లో కలిపేసుకోవాలని ప్రయత్నం చేసేవాడు. ఈయన ఎట్టి పరిస్థితుల్లో ఈ మరాఠాని మొఘల్స్కి అందనివ్వకూడదని మ్యాక్సిమం ఎక్స్టెంట్ ప్రయత్నం చేశాడు ఆయన. చివరి వరకు దీన్ని మహారాష్ట్రని మాత్రం మొఘల్స్ ముట్టుకోలేకపోయారు. వాళ్ళ పద్ధతి ప్రకారమే వాళ్ళు ఉంచుకోగలిగారు. ఈయన ఏంటంటే చాలాసార్లు దొరికిపోయాడు వాళ్ళకి. చిట్టెలుక అనేవారు శివాజీని. ఎందుకంటే ఎలుక ఎలా సులువుగా చిన్న కంతున్నా పారిపోతుంది. అవును, ఎంత చిన్న మార్గం దొరికినా అది దొరకకుండానే ఉంటుంది. మామూలు ఎలుకలు వేరు, చిట్టెలుకలు వేరు. చిట్టెలుక ఇంకా సులువుగా తప్పించుకుంటుంది. ఈయనకు అలాంటి పేరు ఉండేది. అయితే ఒకసారి ఈ తప్పించుకునే క్రమంలో ఆయన కొడుకు ఇద్దరు ఒక పాత శివాలయంలో తలదాల్చుకున్నారు. అయితే శివాలయానికి ఒక పూజారి ఉన్నాడు. ఆయన ఏంటంటే ఆయన కొడుక్కి చాలా తీవ్రమైన అనారోగ్యం ఉందట. జ్వరము, దగ్గు, ఇంకా ఏదో టీబీ లాంటిది, ఛాతీ వ్యాధి ఏదో వచ్చింది అతనికి. వైద్యుడు ఏదైనా పెద్ద వైద్యం చేయిస్తే తప్పిస్తే ఇక్కడ మనం బతికించలేమో, నా వల్ల కాదు, నగరానికి తీసుకెళ్ళిపోమని చెప్పాడు. అయితే వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, అంత డబ్బు లేదు. ఏదో చిన్నగా వాళ్ళ ఆహారానికి సరిపడే ఉంది, కానీ ఇలా ఇంత పెద్ద వైద్యం చేయించడానికి కావాల్సినంత డబ్బు వాళ్ళ దగ్గర లేదట. ఈయన ఏం చేశాడంటే ఈ శివాలయానికి వచ్చి దేవుడి దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు శివలింగం దగ్గర. అయ్యా, నా కొడుకు ఇలా అయిపోతున్నాడు, నా కొడుకు పూర్తి అన్యాయం అయిపోతాడు, పిల్లాడు దక్కపోతే నేనేం చేయాలి, ఇన్నేళ్ళ నుంచి నీకు సేవ చేస్తున్నాను, నా కొడుకుని రక్షించవా, అదే ఇదా అని ఏడ్చాడు కాసేపు. ఏడ్చిన తర్వాత లేచి వెళ్ళిపోతే ఈ వెనకాల దాక్కున్న శివాజీను ఆయన కుమారుడు ఈయన వెళ్ళిపోయాడు కాబట్టి వాళ్ళు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఈ బయటికి వెళ్ళిన ఆయన అప్పటిదాకా దుఃఖంతో ఉన్నాడు. ఆ ఉద్వేగానికి గబగబా నడిచి ఇంటికి వెళ్ళలేక ఆ గడపకి ఓ పక్కన ఆనుకుని కూర్చున్నాడు. వీళ్ళకి తెలియలా మనిషి బయటే ఉన్నాడు అన్న సంగతి. వాళ్ళ దారిని వాళ్ళు సాయంకాలం చీకటి పడ్డాక ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఊరు వెళ్ళాలి అంతా ప్లాన్ చేసుకున్నారు. అది స్పష్టంగా ఈ బ్రాహ్మడి బయట కూర్చున్న పూజారి వినేసి ఏం చేశాడంటే ఇంటికి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఆ రోజుల్లో ఏమైందట, ఈ శివాజీని పట్టించిన వారికి 1000 వరహాలు బహుమానం అని ప్రకటించారు. పొద్దున్నే దొరికేశాడు శివాజీ, ఇక్కడ ఉన్నాడు. ఈ మాట కనుక గ్రామాధికారికి చెప్తే 1000 వరహాల్లో కొంత వాడు తీసుకున్న కొంత డబ్బు మన చేతికి వస్తుంది, పిల్లవాడిని తన కొడుకు అనారోగ్యంతో ఉన్నాడు కదా, అతన్ని రక్షించుకోవచ్చు అని చెప్పేసి ఇంటికి వెళ్ళంగానే కోడలికి చెప్పాడు, నేను గ్రామాధికారి దగ్గరికి వెళ్తాను, ఇలా శివాజీని ఆయన కొడుకు అక్కడ గుళ్ళో కనపడింది, ఈ డబ్బు ఆ గ్రామాధికారి ప్రకటించిన డబ్బులు కనుక వస్తే నీ భర్త నా కొడుకు ఇద్దరు బతుకుతారమ్మా, ఇంకేం భయం లేదు మనకని చెప్పాడు. ఈ మంచినీళ్ళు తేవడానికి బిందె పట్టుకుని వెళ్తుందట అమ్మాయి బయటికి. ఆ అమ్మాయి ఏమనుకుంది, నా భర్త బతకపోతే పోని, ఆయుష్ ఉంటే బతుకుతాడు, శివాజీ దొరికిపోతే మరాఠా దొరికిపోయినట్టు, మొత్తం ప్రజలంతా మొఘల్స్కి దొరికిపోతారు. అందుకని ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ బిందె పుచ్చుకొని నీళ్ళకి వెళ్తున్నట్టుగానే 2 అడుగులు బయటకు వేసి పరిగెత్తుకుంటూ గుడి దగ్గరికి వెళ్ళి తలుపు తోసుకుని వెళ్ళి, అయ్యా నువ్వు ఎక్కడ దాక్కున్నావో బయటకు వచ్చి కంచి పారిపో, నిన్ను చూసిన పూజారి నా మామగారు ఇట్లా వెళ్ళిపోయి నిన్ను పట్టించేస్తాడు, నువ్వు పారిపో అని చెప్పేశారు కాదు. ఏం చేశాడు శివాజీ, వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు కాస్త. అక్కడి నుంచి తప్పించుకోవాలి మరి, లేకపోతే సైన్యం వచ్చేస్తుంది. ఇతను గ్రామాధికారికి వెళ్ళి చెప్పాడు. గ్రామాధికారి వచ్చి గుళ్ళో చూస్తే గుళ్ళో ఎవరు లేరు, గుళ్ళో ఎవరు కనపడలే. లోపలికి వచ్చి చూశారు, కనిపించలేదు. సరే వెళ్ళిపోయాడు గ్రామాధికారి. పూజారిని కేకలేసాడు, ఏమిటి ఇలాగా అంటే, నేను చూశాను వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారని ఏదో చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంటికి వచ్చి దుఃఖించాడు, అయ్యో అవకాశం వచ్చింది కొడుకుని బతికించుకోవడానికి, ఇలాగా జరిగిపోయింది, ఆయన తప్పించేసుకున్నాడని సాయంకాలం గుళ్ళో దీపం పెట్టడానికి వెళ్ళి ఆ దీపం శివలింగానికి కింద పువ్వులు పెడతారు కదా, పొద్దున పెట్టిన పువ్వులు తొలగించేసరికి ఆ పువ్వుల వెనకాల బోలెడని బంగారు వస్తువులు కనపడ్డాయట. బోల్డని వస్తువులు కనపడ్డాయి.
ఆయనకి అది ముట్టుకోగానే అది రాజవంశీయులు వేసుకునే నగలు అని తెలిసిపోయింది ఆయనకి. అప్పుడు ఏమనుకున్నానంటే శివాజీ నా కష్టాన్ని తెలుసుకుని ఆయనే అక్కడ పెట్టారు, ఆయనే ఈ బంగారం పెట్టి వెళ్ళాడు. నేను అతన్ని పట్టించాలని నేను అనుకున్నప్పటికీ ఈ రకంగా నాకు నా కొడుకు బతికే అవకాశాన్ని ఇచ్చాడని చెప్పి చాలా సంతోషించాడు. ఆ నగలు పట్టుకుని ఇంటికి వెళ్తే అప్పుడు కోడలు ఏం చెప్పిందంటే ఈ పని నేనే చేశాను, పొద్దున నేనే వెళ్ళి శివాజీకి చెప్పాను తప్పించుకోమని. తప్పించుకుంటూ కూడా అతను మనకి సహాయం చేశాడు. అలాంటి వాడు బతుకుండాలి, మనలాంటి వాడు బతుకున్నా లేకపోయినా నష్టం లేదు. అతను కనుక బతుకుంటే మరాఠాని బతికిస్తాడు. మరాఠాలో ఓ పూజారి, అతని కొడుకు, అతని కోడలే కాదు కదా ఉంది, కొన్ని లక్షల మంది జనం ఉన్నారు. వీళ్ళందరి ఆస్థ, వాళ్ళందరి కోరిక, వాళ్ళందరికీ జీవితం మీద ఉన్న ఆసక్తి, మరాఠా రాజ్యం మీద ఉన్న దేశభక్తి, ప్రేమ అవన్నీ బతుకుంటాయని నేను శివాజీకి చెప్పేశానని చెప్పింది. దాంతో ఆయన చాలా సంతోషించాడు, మంచి పని చేసావు. నేను ఉద్వేగంలో, దుఃఖంలో శివాజీ మన రాజని అతన్ని పట్టించకూడదని నేను తెలుసుకోలేకపోయాను. నా స్వార్థం ఆలోచించాను, తండ్రి ప్రేమతో ఆలోచించాను. నువ్వు చాలా మంచి పని చేసావు, మా దేశ ప్రేమ ఉన్న కోడలు దొరకటం నా అదృష్టమని ఆయన సంతోషించాడు. తర్వాత కాలంలో శివాజీ మళ్ళీ రాజ్యానికి వచ్చి మళ్ళీ నార్మల్ అయిన తర్వాత ఈయన కోడలు, కొడుకు, ఆరోగ్యవస్తుడైనటువంటి కొడుకుతోటి వెళ్ళి శివాజీని దర్శించి తన క్షమాపణ చెప్పుకున్నాడట. ఇలాంటి కథలు ఎన్నో కోకొల్లలు. ఇప్పుడు తనని పట్టించాడని తెలుసు అతనికి. కోడలే వచ్చి స్వయంగా చెప్పింది మా మామ నిన్ను పట్టించబోతున్నాడు అని. కానీ ఆయన వెళ్ళిపోకుండా ఇతని బాధని తీర్చాలన్న ఉద్దేశం కలిగి ఉండటం ముందు చూసావా, దానివల్లే శివాజీ ఇప్పటికీ బతికే ఉన్నాడు జనాల మనసులో. ఆ రోజు అతను తప్పించుకుని అమ్మో నా మీదకి వచ్చేస్తున్నారు సైనికులని పారిపోవచ్చు. ఆ క్షణంలో కూడా, తన ప్రాణాల మీదకి వస్తున్న క్షణంలో కూడా మెళ్ళ ఉన్న వస్తువులు తీసి అక్కడ పెట్టాలి, అతనికి ఉపయోగపడుతుంది అన్న ఆలోచన చేశాడు. శివలింగం మీద కనుక వేసుంటే సైనికులకి కనపడేది. కింద పెట్టారు, కింద పువ్వుల కింద. నిర్మాల్యం ఎవ్వరూ ముట్టుకోరు. శివలింగం పువ్వుల కింద ఎవడు వెతకడు కదా శివాజీ కోసం. అవునవును. తెలివి, సహాయం చేసే గుణము. తన మీదకి వచ్చినా కూడా తన రాష్ట్ర ప్రజలు హాయిగా సంతోషంగా ఉండాలన్న ఉద్దేశం, వీటి వల్లే శివాజీని ఇప్పటికీ మనం చరిత్రలో నిలిచిపోయి అలాంటి వాళ్ళే నిలుస్తారు. అవును. ఇప్పుడు మీరు చూడండి, దుర్మార్గులు, క్రూరమైన ప్రవృత్తి కలిగిన వాళ్ళని ఎలా గుర్తుపెట్టుకుంటామో, సన్మార్గుల్ని, సద్బుద్ధి కలిగిన వాళ్ళని కూడా అలాగే గుర్తుపెట్టుకుంటాం. అయితే క్రూరులని ఎన్ని వేల సంవత్సరాలైనా తిడుతూనే ఉంటాం. గుర్తున్నా వాడిని సంతోషంగా మనం గుర్తు చేసుకోము, ఆపేక్షగా ఆప్యాయతతోటి గుర్తు చేసుకోము కదా జయ. ఎప్పుడు ఎలా గుర్తు చేసుకుంటాం, వాడు దుర్మార్గుడు, వాడిలాగా ఉండద్దని ప్రతి వాళ్ళకి చెప్తాం. సన్మార్గులకి శివాజీలాగా ఉండాలి, మంచి బుద్ధితోటి, ప్రేమతోటి తలుచుకుంటూ, అలా తలుచుకోబడేలాగా ప్రవర్తించడం వల్లే శివాజీ చరిత్ర పుటల్లో నిలిచిపోయాడు. ఈ కథ చెప్పచ్చు, పిల్లలకి చెప్పచ్చు. రైట్, చాలా బాగుంది రమ్మ గారు. శివాజీ గారి గురించి కూడా రాబోయే వీడియోలో మరికొన్ని వీడియోలు మాట్లాడుకుందాం. అలాగే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.